నమస్కారం. నా పేరు సంధ్యానేతి. పడమటి సంధ్యారాగం. ఇది జ్ఞాపకాలతో నిండిన ఒక చిన్న ప్రయాణం. మన జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి. అవి గడిచిపోయాయని తెలిసినా మనసు నుంచి మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోవు. అమ్మ చేతి ఆవకాయ అన్నం వాసన, చెల్లితో చిన్న గొడవలు, పక్కింటి స్నేహాల నవ్వులు, చెక్కుకుపోయిన మూకాళ్ల గాయాలు, ఏడుపు మధ్యలోనే పుట్టిన చిరునవ్వులు. ఈ రోజుల్లో మనం అడుగుతూనే ఉంటాం, మళ్ళీ వస్తాయా ఆ రోజులు అని. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నది అలాంటి రోజులను తలపించే ఒక జ్ఞాపకం, ఒక మనస్సు. మా నాన్న రాసిన మాటలు. ఈ పాట నా బాల్యం మాత్రమే కాదు, మా నాన్నగారి జ్ఞాపకం. ఆయన లేని ఈ రోజుల్లో ఆయన రాసిన ఈ మాటలు నన్ను మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఇంతకీ మా నాన్న ఎవరో చెప్పలేదు కదా. మా నాన్న మారేమండ సీతారామయ్య. ఇది కేవలం ఒక పాట కాదు, ఒక కాలం, ఒక ఊరు, ఒక కుటుంబం, ఒక జీవితం. అయితే మీ కళ్ళను ఒక్క క్షణం మూసుకొని మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మాటలు వినండి. మళ్ళీ వస్తాయా ఆ రోజులు? మళ్ళీ వస్తాయా ఆ రోజులు? అమ్మ చేతి ఆవకాయ అన్నం ఆబగా ఆత్రంగా తినే రోజులు. చెల్లి అన్నను పెంకిగా గిల్లి ఎక్కి ఎక్కి ఏడ్చి అమ్మ వాళ్ళని తిట్టి పక్కున నవ్విన గడిసరి రోజులు. మళ్ళీ వస్తాయా ఆ రోజులు? పక్కింటి విజ్జి కాకింగిలి సున్నుండ గబుక్కున లాక్కుని గుటుక్కున మింగిన రోజులు. నిమ్మకాయ చెరువులో నిండారా నేస్తాలతో ఈతలాడిన రోజులు. ఇంటి ముందుకొచ్చిన బాబాయ్ సైకిలు చెప్పకుండా పట్టుకు వెళ్ళి కింద పడ్డ రోజులు. మళ్ళీ వస్తాయా ఆ రోజులు? అట్ల తద్దినాడు కరుణంగారి కరివేపాకు చెట్టు ఊడ్చి ఊడ్చి ఇంటింటికి పంచిన రోజులు. ఆటల పోటీ ముందు రోజు వెనికిన కాలుతో కుంటుతూ పంతంగా పరిగెట్టి పందెం అంతు చూసిన పెంకి రోజులు. మళ్ళీ వస్తాయా ఆ రోజులు? పెద్ద గోపురం ఆఖరి అంతస్తులో, చిన్న గోపురం మొదటి అంతస్తులో, అటుకుల మండపం అంచులో గంటలు గంటలు బాతాకానీళ్లతో కులాసాగా గడిపిన ఆ రోజులు మళ్ళీ వస్తాయా?